హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే, ఇన్ కేస్ వాట్సాప్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ఆ వాట్సాప్లో మనకు ఎవరైనా సెండ్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ, మనం ఎవరికైనా సెండ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంటే లైక్ మెసేజెస్ కానీ, పిక్చర్స్ కానీ, లేదా ఆడియో క్లిప్స్ కానీ, ఏదైనా వీడియోస్ కానీ ఏవైనా డిలీట్ అయితే వాటిని ఎలా రికవర్ చేయాలి అనే ప్రాసెస్ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్సాప్లోకి వెళ్దాం. ఈ వాట్సాప్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ మెసేజ్ డిలీట్ అయినాయి కదా. ఆల్రెడీ డిలీట్ చేశాను నేను వేరే వాట్సాప్ నుంచి. ఆ వాట్సాప్ నుంచి నాకు ఆల్టర్నేటివ్ వాట్సాప్ ఉంది. ఆ వాట్సాప్ నుంచి ఆల్రెడీ చేశాను. అవి నీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ నెంబర్ నుంచి నేను డిలీట్ చేశాను. అన్నీ ఫార్వర్డ్ చేసి డిలీట్ చేశాను. ఇక్కడ ఫార్వర్డ్ చేసి డిలీట్ చేశాను. వీటిని రికవర్ చేయాలంటే వీటికి ఎటువంటి ఆప్షన్ ఉండదు. వాట్సాప్లో అయితే ఎటువంటి ఆప్షన్ ఉండదు. ఏది క్లిక్ చేసినా కానీ డిలీట్ అయిన ఆప్షన్ వస్తుంది తప్ప, పైన డిలీట్ అయిన ఆప్షన్ వస్తుంది తప్ప రికవరీకి ఎటువంటి ఆప్షన్ ఉండదు. సో దీనికి ఆల్టర్నేటివ్ కోసం ఇంకో ప్రాసెస్ నేను చూస్తున్నాను. అదేంటంటే ఫస్ట్ వీటికి ఒక యాప్ అనేది ఇంపార్టెంట్. యాప్ అనేది కావాలి. ఆ యాప్ పేరు ఉమెన్ యాప్. ఓకే, ఫస్ట్ నేను ఆ యాప్ని డౌన్లోడ్ చేస్తాను. WAMR ఉమెన్ యాప్. ఈ యాప్ని ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను ప్రాసెస్ ఏంటో చెప్తాను. అది ఇన్స్టాల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ రేటింగ్ కూడా చూడొచ్చు మీరు. 4.5 రేటింగ్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఇది యూస్ చేస్తున్నాను. నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఈ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను యూస్ చేసేది ఈ యాపేను. అంటే ఎలా రికవర్ చేయాలి వాట్సాప్లో నెంబర్ ఆఫ్ చాలాసార్లు మిస్ అవుతాయి. ఇన్కేస్ ఎవరైనా ఫార్వర్డ్ చేసి డిలీట్ చేస్తారు మనం చూడకముందే. అవి కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏం మెసేజ్ చేశారు, ఏం ఫొటోస్ పంపించారు, వీడియోస్ పంపించేది అనేది క్లియర్ కట్గా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అండ్ వీటి ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంతలో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యేటప్పటికి నేను మన దీంట్లో ఇన్ఫర్మేషన్ తీసేస్తాను. ఏదైతే మనకు డిలీట్ అయిపోయినాయి కదా, ఇవంతా తీసేస్తాను. ఫస్ట్ మీకు ఫ్రెష్గా ఒక వీడియో చేయాలి కాబట్టి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి ఇవి తీసేస్తాను, డిలీట్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తం తీసేసాను. ఇప్పుడు దీంట్లోకి వస్తాను. ఇంతవరకు మన యాప్ గురించి చూద్దాము. యాప్ అనేది లోడ్ అవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, యాప్ ఇది ఓపెన్ చేద్దాము. అలా డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ యారో మార్క్ ఉంది, కింద యారో మార్కు 1 by 1 స్టెప్ బై స్టెప్. ఇక్కడ చూడండి, సెర్చ్ ఫర్ మానిటర్, సెలెక్ట్ యాప్ మానిటర్ అన్నది. వాట్సాప్ కదా మనం మానిటర్ చేయాలనుకుంటున్నాం, దాన్ని క్లిక్ చేస్తాము. ఇంకా అన్ని ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాము. ఎనేబుల్ చేయాలి. మల్టిపుల్ ఫైల్స్ ఎనేబుల్ చేసి నోటిఫికేషన్ రీడర్ కూడా ఎనేబుల్ చేయాలి. నోటిఫికేషన్ రీడర్ ఎనేబుల్ చేశారంటే ఎక్కడ ఎనేబుల్ చేసి ఈ యాప్ ఇక్కడ లాస్ట్లో ఉంది కదా యాప్, దాన్ని క్లిక్ చేస్తే అలో చేయాలి. అలో చేసిన తర్వాత లాక్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మనకి నోటిఫికేషన్ హిస్టరీ. ఇక్కడ చాట్ హిస్టరీ కనిపిస్తుంది ఫస్ట్ దీంట్లో అటాచ్మెంట్స్ ఏదైనా ఫొటోస్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాట్సాప్లో మెసేజ్ చేస్తాను. ఇప్పుడు ఆ వాట్సాప్లో మెసేజ్ చేస్తాను చూడండి. ఒక మెసేజ్ చేస్తాను. ఒక ఫోటో కూడా పంపిస్తాను. పంపించాను. ఇప్పుడు ఈ మెసేజెస్ నేను డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఫార్వర్డ్ చేశానో ఈ మెసేజ్ డిలీట్ చేస్తాను. ఓకే, డిలీట్ చేసిన వెంటనే ఇక్కడ డిలీట్ అయిపోతాయి. ఇక్కడ మన ఏదైతే ఉందో అక్కడ డిలీట్ అయిపోతాయి. చూసారా, ఇక్కడ డిలీట్ అయిపోయాయి మన మెసేజ్ అన్ని. 1 2 2 3 4 5 మెసేజ్ డిలీట్ అయిపోయి. ఇక్కడ ఇంకో ఫోటో ఉంది, ఈ ఫోటోకు డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ ఫోటోని నేను డిలీట్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇవి రికవర్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, మెసేజ్ డిలీట్ అయిపోయి రికవర్ అయిపోయి. ఇప్పుడు మన యాప్లోకి వెళ్తారు. మన యాప్లోకి వెళ్ళంగానే ఆటోమేటిక్గా మనకి డిలీట్ అయిన మెసేజ్లన్నీ ఇక్కడ ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను ఫార్వర్డ్ చేశాను కదా, ఇదిగోండి ఈ 5 మెసేజ్ ఫార్వర్డ్ చేశాను. ఈ 5 మెసేజ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాయి. కింద పిక్చర్ అనేది ఉంది. ఇక్కడ ఈ కనపడ్డాయి ప్లస్ ఫోటో కనపడలేదు కదా మనకి. ఇదిగోండి ఫోటో ఇక్కడ పక్కన, ఇక్కడ అటాచ్మెంట్ ఉంది. అటాచ్మెంట్లో ఫోటో కనపడింది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా? అంటే ఇలాగ మనం వాట్సాప్లో ఏవైతే ఫైల్స్ మనకి రికవర్ చేయాలనుకుంటామో ఇలా రికవర్ చేయొచ్చు. ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియో క్లిప్పింగ్స్ కానీ, నార్మల్ మెసేజ్ కానీ ఇట్లాగ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.